కేరళ ఇప్పుడు ఇక బెంగాల్లాగా మారుతుందన్నమాట. కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ రావటం, ఇటు కమ్యూనిస్టులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ అక్కడ ఒక్కసారిగా 14% ఓటు రావడం, 3 ఎమ్మెల్యే 1 ఎంపీ కొన్ని చోట్ల ఇది రావడంతో, దాంతో ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద దాడులతో పాటు హిందువులను అవమానించడం, ప్రత్యేకించి హిందువుల ఇళ్ల ముందు దాన్ని ఏమంటారు ఆవుల్ని చంపి పడేసేటటువంటి కార్యక్రమం, ఇట్లాంటివన్నీ ప్రారంభమవుతుంది. కొన్ని ఏరియాల్లో బాంబు దాడులకు కూడా, సురేంద్రన్ బీజేపీ నాయకుడి ఇంటి మీద బాంబు దాడులకు తెగబడ్డటువంటి సంఘటనలు క్రమంగా సీన్ మారుతోంది. ఇక ఇదిగో బీజేపీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు, బీజేపీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద దాడులు, బీజేపీ నాయకుల మీద దాడులు, బాంబు దాడులు, ఇట్లాంటి వాటికి తెగబడుతున్నారు. క్రమక్రమంగా రూటు మార్చేస్తున్నారు అన్నమాట. ఎక్కడి దాకా తీసుకెళ్తారు ఇదంతా కూడా అంటే మళ్ళీ అక్కడ దాన్ని కేరళని కాస్త మరొక మినీ పాకిస్తాన్ లాగా మార్చేందుకు సిద్ధపడటం ప్రారంభమైపోయింది.